సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెలిచి ఎక్కడ చాలా మంది సిస్టమేటిక్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేశారండి. మనకి చూసాం లాస్ట్ 1.5 year నుంచి కూడా 1 year నుంచి కూడా. సో మేము చెప్తూనే ఉన్నాము, సిస్టమేటిక్ ప్లాన్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కేవలం 6% మాత్రమే తీసుకోండి. 6% కంటే ఎక్కువ తీసుకుంటే మీకు మార్కెట్ పడినప్పుడు కొంచెం డెంట్ ఎక్కువ అవుతుందని చెప్తూనే ఉన్నాం. చాలా మంది ఒక ఇన్వెస్టర్స్ వచ్చి మీకు 20% రిటర్న్ వస్తుంది కదండి మార్కెట్లో. నా దగ్గర ఉన్న 25 lakhs ఉన్నాయి. సో 25 lakhs మీద 20% రిటర్న్ అంటే మనకి ఈజీగా నెలకు 50,000 తీసుకోవచ్చండి అని చెప్పి అలా నెలకి 50,000 తీసుకోవడం మొదలు పెట్టారు. మేము చెప్తూనే ఉన్నాం అలా వద్దండి అని. ఇప్పుడు చూడండి మార్కెట్ పడుతుంది. ఇంకో సైడ్ ఏంటంటే మనం ఎవ్రీ మంత్ 50,000 విత్డ్రా చేస్తే 20% వస్తుంది యావరేజ్గా మార్కెట్లో అన్న థాట్లో. ఇప్పుడు ఏమైందంటే ఆ పోర్ట్ఫోలియో చూస్తే నెలకి 50,000 అంటే మీరు చూడండి సంవత్సరానికి 6 లక్షలు. మనం ఉన్న 25 lakhs పెట్టినాము, అందులో 6 lakhs 1 yearలో తీసేసామంటే ఇంకో 1.5 yearలో 9 lakhs తీసేసాము అంటే మెల్లమెల్లగా 25 lakhs కాస్త మీకు చాలా పడిపోయి 14 lakhs అయిపోతుంది. అంటే ప్రిన్సిపల్ కూడా చాలా పడిపోయింది. అప్పుడు మళ్ళీ 50,000 మీరు తీసుకుంటున్నారంటే చాలా ఘోరంగా ఉంటుందండి. చాలా మంది ఏం చేశారంటే రాంగ్ మిస్టేక్, సిస్టమేటిక్ ప్లాన్లో ఒక లంసంగా 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి దాని మీద వస్తున్న ఎస్ఐపి వచ్చిన ఎవ్రీ మంత్ వచ్చే ఇంట్రెస్ట్ని మళ్ళీ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఇప్పుడు చూడండి ఏమేమి జరిగిందో. మనం పెట్టిన పెద్ద పోర్ట్ఫోలియో మీద డాష్గా ఫాల్ వచ్చింది, మళ్ళీ మనం తీస్తున్నాము, మళ్ళీ అదే అమౌంట్ మళ్ళీ మార్కెట్లో పెట్టాము, మళ్ళీ మార్కెట్ కూడా పడింది. సో ఇప్పుడు ఏమైందంటే చూడండి సిస్టమేటిక్ ప్లాన్లో లంసంగా పెట్టి ఆ వచ్చిన అమౌంట్ని ఎస్ఐపి చేయడం అంటే ఏంటంటే ఈ చేతిలో ఉన్న రత్నం తీసి మళ్ళీ చేతిలో ఎక్కించడం అవుతుందండి. నేను ప్రతిసారి ఎగ్జాంపుల్తో కూడా చెప్పాను లాస్ట్ టైం మీకు. సో అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు చూడండి మార్కెట్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే థియరీ వల్ల నేర్చుకునేది 20% మాత్రమే. ఏదైనా ప్రాక్టికల్గా మనం నేర్చుకునేది 50% నేర్చుకుంటాము. అదే మిస్టేక్స్ చేస్తూ నేర్చుకునేది 80% ఉంటుందండి. సో ఇప్పుడు చాలామంది ఒక సైడ్ ఆఫ్ కాయిన్ చూశారు. స్టాక్ మార్కెట్లో లాస్ట్ 3.5 years నుంచి 2 years నుంచి మనకి ఏంటంటే మార్కెట్లో ఓన్లీ రిటర్న్స్ చూశారు. ఒక వన్ సైడ్ ఆఫ్ కాయిన్ చూశారు. ఇప్పుడు చాలా మంది కూడా సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా చూశారు, ఫాల్. సో పానిక్ అయిపోతున్నారు, చాలా ఎస్ఐపి లాపేస్తున్నారు, లంసంగా పెట్టిన వాళ్ళు కూడా లాసుల్లో రిడీమ్ చేస్తున్నారు. అలా చేయకండి యాక్చువల్గా. సో అదండి సిస్టమేటిక్ ప్లాన్లో మనకి ఎప్పుడు పెట్టాలి అంటే ఏదైనా 6% కంటే ఎక్కువ తీసుకోకూడదు, ఫస్ట్ టర్మ్ రూల్. అట్ ద సేమ్ టైం ఏంటంటే పెట్టిన ఇమీడియట్గా తీసుకోకూడదు. మనం కనుక సిస్టమేటిక్ ప్లాన్లో అమౌంట్ లంసంగా పెట్టామంటే నెక్స్ట్ మంత్ నుంచి మనం తీయడం మొదలు పెట్టకూడదు. ఆఫ్టర్ 1 year తీసుకోని చెప్తుంటాం నేను జనరల్గా. సో సిస్టమేటిక్ ప్లాన్లో పెట్టి ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఎస్ఐపి చేద్దాం అలాంటి థాట్స్ వద్దండి. మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ముందు సిస్టమేటిక్ ప్లాన్లో కనుక ఎవరైతే ఎస్ఐపి చేస్తున్నారో ముందు ఆ ఎస్ఐపి చేసే పద్ధతి ఆపేయండి, ముందు రిడమ్షన్ చేయడం అనేది ఆపేయండి. అవి అట్లాగే ఉంచండి. అల్టిమేట్గా కొంచెం గ్రో అవుతుంది మార్కెట్. ఎప్పుడు స్టెబిలిటీ వచ్చిందో మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే, ఎమర్జెన్సీ నీడ్ ఉంటేనే కనుక సిస్టమేటిక్ ప్లాన్లో విత్డ్రా చేసుకోవాలి. కానీ మనం కనుక ఏదైనా మళ్ళీ వచ్చిన అమౌంట్ మళ్ళీ ఎస్ఐపి చేద్దాం అన్న థాట్లో మాత్రం చేయకండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎస్ఐపి మనం చేస్తున్న చాలా మంది ఏంటంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో చేస్తున్నారు. సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుట్ అనేది కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ లార్జ్ క్యాప్ పైకి వెళ్ళాలి, లార్జ్ క్యాప్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్, ఇదేంటి స్టెప్ భారీగా వెళ్తుంది. సో కాబట్టి మనం ఎవరైతే కనుక సిస్టమేటిక్ ప్లాన్లో డబ్బులు డ్రా చేసుకుంటూ వాళ్ళ ఇంటి ఖర్చుల కోసం తీసుకుంటున్నారు అంటే వాళ్ళు కంటిన్యూ చేయండి. కానివ్వండి అది కూడా 6%, 8% మించి తీసుకోకండి. ఎవరికైతే కన్నా ఇట్లాంటి థాట్ ఉందో ఒకసారి సిస్టమేటిక్ ప్లాన్లో విత్డ్రా చేసి మళ్ళీ దాన్ని ఎస్ఐపి చేద్దాము అనుకున్న థాట్లో ఉన్న వాళ్ళు మాత్రం దాన్ని ఆప్ చేయండి. మార్కెట్ కండిషన్స్ ఏం సపోర్ట్ చేయట్లేదు, అలా బాగాలేదు, మనకి సిచ్యువేషన్ ప్రస్తుతం బాగాలేదు. సో అదండి మనం ఎప్పుడు యాజువల్ ప్లాన్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అవసరానికి కొద్దిగా అమౌంట్ తీసుకోండి, 6%, 8% అంతే, కానీ పూర్తిగా తీసుకోకండి. ఇప్పుడు మీకు రాబోయే రోజుల్లో మనకి ఏంటంటే ఎన్సీడీస్ బాగా వస్తున్నాయి మార్కెట్లో. సో ఎన్సీడీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల 12% మనకి గ్యారెంటీగా ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం మేరకు మన అమౌంట్ని మీరు ఎప్పుడు కూడా చూడండి ఒకటే చోట పెట్టి రెగ్యులర్ ఇన్కమ్ కోసం కావాలి అంటే రెగ్యులర్ ఇన్కమ్ కొంచెం చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఆల్రెడీ తెలిసిందే. మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి 6%, 8% వస్తుంది. కాబట్టి మనం కొంచెం బెటర్గా ఏదైనా ఉంది ఆప్షన్ అంటే ఎన్సిడీకి వెళ్ళొచ్చండి. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాల్ ప్లాన్లో కాకుండా ఎన్సిడీస్లో కూడా కొంత పార్ట్ మూవ్ చేయండి. అది డెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో అలాంటి ఎన్సిడీస్ మీద కనుక మనం తీసుకుంటూ ఉంటే మీకు డెఫినెట్గా 12% రిటర్న్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ కరెక్షన్ దాని మీద ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి కొంత అక్కడ కొంత ఇక్కడ పెట్టుకోవడం వల్ల మీకు లాభం ఎక్కువ ఉంటుంది చెప్తున్నాను. అవి కూడా ఆర్బీఐ గైడ్లైన్స్లోనే ఉంటాయండి. సో మనం చాలా ఎన్సిడీస్ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్లో ఉన్నాయి. అది మనకి ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మనకి ఇస్తూ ఉంటాయి. సో ఎంతసేపు బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్లో కూడా మీకు చూస్తే వాళ్ళు మనం తీసుకున్న
అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో దాన్ని వాళ్ళు బయట 2% వడ్డీకి ఇస్తారండి. ఎవరికైనా లోన్ రిక్వైర్మెంట్ ఉందంటే అది కూడా స్టడీస్ కోసం కావచ్చు, లేదా ఏదైనా ట్రీట్మెంట్ కోసం కావచ్చు, అట్లాంటి వాళ్ళకి జెన్యూన్ వాళ్ళకి ఇస్తారు. సో అలా వచ్చిన 2%లో మనం 1% ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇంకో 1% వాళ్ళు కంపెనీలో ఎన్న వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాళ్ళ బ్రాంచ్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ ఎంప్లాయీస్ సాలరీస్ ఇవ్వాలి, రికవరీ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వాలి. సో వాళ్ళ సొంతగా ప్రాఫిట్ ఉంటుంది. సో ఆ 1%ని వాళ్ళు అట్లా ఖర్చు పెడతారండి, ఇంకో 1% మీకు ఇస్తారు. సో మనం చూడండి 12% ఈజ్ రీజనబుల్ అమౌంట్ ఇప్పుడున్న కండిషన్స్లో. సో కాబట్టి మొత్తం అమౌంట్ మార్కెట్లో పెట్టి తీసుకోకుండా కొంత మేరకు మీరు ఎన్సిడీస్లో కూడా ట్రై చేయండి. ఎన్సిడీస్ని మీరు మినిమం 1 lakh పెట్టి ఇన్వెస్ట్ చేయండి. స్టార్టింగ్లో మీకు అర్థమవుతుంది. 1 lakh 2 lakhsతో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే దాని మీద బాగా విశ్వాసం వస్తుంది, నమ్మకం కుదురుతుంది అంటేనే కొంచెం అమౌంట్ పెంచండి. సో అదండి సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో కంప్లీట్గా పెద్ద అమౌంట్స్ పెట్టకండి. కొంత అమౌంట్ని ఇట్లా కూడా డైవర్ట్ చేసి మీరు రిటర్న్స్ తీసుకొని చెప్తున్నాను. ఎవరైతే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో పెట్టి ఎస్ఐపి చేస్తున్నారో వాళ్ళు మటుకు ఆపేయండి. సో అదండి ఇప్పుడున్న బెస్ట్ సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్స్లో మీకు చేయాల్సింది ఏంటంటే, చాలా మంది ఈక్విటీస్ మీద, లైక్ ఇండెక్స్ ఫండ్స్ మీద, అలాగే లేకపోతే బ్లూ చిప్ లేకపోతే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్ మీద కూడా సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ పెట్టారండి చాలా మంది గతంలో ఉన్న బూమ్ చూసి. సో అలా చేయకండి. ఓన్లీ ఎప్పటి నుంచి చూడండి సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే ఎదర్ హైబ్రిడ్ ఈక్విటీ ఓరియంటెడ్ హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, అదే అగ్రెసివ్ హైబ్రిడ్ కూడా అంటారు దాన్ని. సో అట్లాంటి కేటగిరీ కానీ, లేకపోతే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ, లేదా మల్టీ అసెట్ ఫండ్ అంటారండి, మల్టీ అసెట్ ఫండ్స్లో కానివ్వండి. ఈ 3 కేటగిరీస్ మీద మాత్రమే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ తీసుకోవాలి. అది కూడా 6% నుంచి 8% మధ్యలో ఉండేట్టుగా చూసుకోండి. అప్పుడే మీకు ఎక్కువ డెంట్ జరగకుండా ఉంటుంది. మార్కెట్ ఫాల్లో కూడా మనకి ఎరోజన్ అవ్వకుండా ఉంటుంది ప్రిన్సిపల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఇదండి మాకు చెప్పేది. సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ మంచిదే, కాకపోతే ఎప్పుడు కూడా దాన్ని ఇండెక్స్ ఫండ్స్ మీద, లేకపోతే బ్లూ చిప్ మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ మీద, లేకపోతే సెక్టర్ ఫండ్స్ మీద, లేకపోతే మీరు మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీద కాకుండా కేవలం హైబ్రిడ్ ఫండ్స్ మీద మాత్రమే తీసుకోండి. అప్పుడే మీకు లాభం ఉంటుందని చెప్తున్నాను. అలాగే చూడండి సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్తో పాటు ఏదైనా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి, మల్టీ అసెట్ ఫండ్ అంటారు, అందులో మీకు చూస్తే ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఈ కాంబినేషన్లో ఉన్న ఫండ్స్లో కూడా మీరు ఎస్డబ్ల్యూపీ చేయొచ్చు. సో ఇదండి ఎస్డబ్ల్యూపీ ప్లాన్ మీద గురించి పూర్తి అవగాహన చెప్తున్నాను. మార్కెట్ పడిన తర్వాత కూడా మీరు అసెస్ చేసుకోండి ఏది బాగుందో అని. ఎప్పటి నుంచి చూడండి మార్కెట్ బూమ్లో ఉన్నప్పుడు ప్రతి ఫండ్ మంచిదే కనిపిస్తుంది. సో మార్కెట్ పడ్డాకే అసలు తెలుస్తుంది మనకి ఏ ఫండ్ బాగుంది, ఏ ఫండ్ బాగాలేదు, ఏ కంపెనీ రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది, ఏ కంపెనీ రిటర్న్స్ తక్కువ ఇస్తుంది అని. సో ఇట్లాంటి టైంలో కనుక మంచి ది బెస్ట్ తీసుకుంటే లేకపోతే బుల్ రన్లో కూడా మీకు మంచి సపోర్ట్ అవుతాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.